రాఘరావు గారు కానీ, నేను కానీ ఏం చెప్తాము అంటే, మీరెప్పుడైనా సరే విన్నది, చదివింది, రాసుకున్నది మళ్ళా మననం చెయ్యండి. 1కి 10 సార్లు చదవండి. చదివి దాని గురించి కొంచెం ఆలోచించండి. విచారణ చెయ్యండి. విశ్లేషణ చెయ్యండి. అప్పుడు మీ లోతుల్లోకెళ్తుంది. ఏ విషయమైనా సరేనండి. 1కి 10 సార్లు చదవాలి. స్పిరిచ్యుయాలిటీ అంటే అంత ఈజీ కాదు. ఆధ్యాత్మికత అంటే అంత ఈజీ కాదు. భగవంతుడు తత్వం తెలుసుకోవడం అంత ఈజీ కాదు. నువ్వు కన్నా నీ పిల్లల మనసునే నువ్వు తెలుసుకోలేవు కదా! మరి అట్లాంటిది భగవంతుడి గురించి ఎలా తెలిసేసుకుంటావు? ఒక్కసారి చదివేసి, ఒక్కసారి వినేస్తే కాదండి. లోతుల్లోకి వెళ్ళాలంటే, ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, కొంత సాధన బాగా ఉండాలండి. ఆ సాధన ఉన్నప్పుడే మన బ్రెయిన్‌లో ప్రతి నరము, ప్రతి కణము, ప్రతి అణువు శక్తివంతం అవుతుంది. మనకి అర్థం చేసుకునే శక్తి వస్తుంది.